గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. హవేలీ ఖానాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను, అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ మరియు ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని ఆయన ఎంపీడీఓతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం చేపట్టిన ఏర్పాట్లను ఎన్నికల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అని నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పటిష్టమైన భద్రతా చర్యలు, సజావుగా మెటీరియల్ పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. మెయిన్ రోడ్లకి లక్ష్యం అవుతుంది. ఇప్పుడు ఆ బస్సు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వేరే వాళ్ళు వచ్చి జామ్ ఏమైతే వీళ్ళు కొద్దిగా పోలీస్ అరేంజ్మెంట్ చేసుకుంటే ఈజీ వస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసుకుంటాం. 10th రోజు అది రావాలా, మళ్ళీ 10th రోజు అది వెళ్ళాలా, మళ్ళీ తర్వాత 11th రోజు నైట్లో రావాలా, నైట్లో రావాలా, తర్వాత ఇక్కడ నుంచి తీసుకొని పోవాలా మీరు. అయితే ఇది ఒక టీచర్ సార్, సో వాళ్ళు మనకి మినిమల్ కాస్ట్ ఇస్తామంటే తీసుకోండి. నియర్ బై ఉంది, మన ఆఫీస్ నుంచి కూడా దగ్గర ఉంది, స్పేస్ కూడా చాలా ఎక్కువ అయితే ఈజీ ఉంది సార్. వాళ్ళు టెంట్లు వేసుకుని డైరెక్ట్ ఇచ్చేస్తే దగ్గర అవుతున్నాయి. రోడ్డు మీద కూడా అయితే టెంట్స్ వాటి చేయండి, ఎందుకంటే మీకు పార్కింగ్కి ఎన్ని గ్రామ పంచాయతీస్ 30లో ఏది కూడా యునానిమస్ కాలేదు. బాడీ కాలేదు, మొత్తం ఫీల్స్ మొత్తం 30 బస్సెస్. ఎన్ని బస్సెస్ డిపార్ట్మెంట్ అని చేస్తాం, 30. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ పోయే రూట్స్ ఎన్ని ఉన్నాయి మీకు? అన్ని రూట్స్ నా బేసిక్ బ్యాలెట్ బాక్స్ నార్మల్గా 20 కవర్ లేకపోతే బూత్ బ్యాగ్ ఉంటుంది, అది వేసి కడతారు. 50 దానికే ఫైనల్ ఇంట్లోనే పెట్టుకున్నాం. ఇప్పుడు 2 నిమిషాలు క్వశ్చన్ మళ్ళీ మీరు వాళ్ళకి పంపించాలి. టీవీ అని ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ మన రివ్యూ